నీవే, నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే, మొరలు ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా, మొరలు ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నీవుంటే చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగా సద్గతియే. నీవుంటే చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగా సద్గతియే. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఏంటండి? పునరుద్ధానం. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచిన దినం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరిగినప్పుడు ఆయన తిరిగి లేచాడని గుర్తు మన జీవితాల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేను మరియ వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయనను మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురని ఇదిగో మీతో చెప్పెత్తునెను. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు విశ్రాంతి దినము యెహోవా దేవుడు సృష్టి యావత్తు చేసి 7వ దినాన ఆయన విశ్రమించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ప్రభు వచ్చిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే ప్రభు దినం ఏమైంది? ఆదివారం ఇక్కడ మొదలైంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారో ప్రభువు దినము. చాలా చోట్ల మరి నిర్గమకాండం చూస్తే అక్కడ 23లో ఒక మంచి మాట ఉంటుంది. నిర్గమకాండం చూస్తున్నాను. నిర్గమకాండం దూతలు ఏం చేస్తారో, ఆ దూత ఎవరు? 23వ అధ్యాయం 20వ వచనం. ఈ దూత భయపడమని దేవుడైనటువంటి యెహోవా చెప్తున్నారు. తర్వాత ఆయన కోపం రేపొద్దు అని చెప్తున్నారు. ఎవరి దూత? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధనలో చెప్తారు, నిండా నీకు 40 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాముని నీకు తెలుసా అని అడుగుతారు. ఆయన 3 రూపాలతో ఒక మానవుని తయారు చేశారు. మనము మన పోలిక చొప్పున మనము ఏం చేద్దాము? మానవులు చేద్దామని ఆదికాండంలో మనం చూసుకుంటున్నాం. మన పోలికను చొప్పున చేద్దాము అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, నీకు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నీకు సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నీకు సిద్ధపరిచిన చోటుకి
రప్పించుటకు ఏం చేస్తారట, దూతని కాపలా ఉంచుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు మన ప్రయాణాల్లో చూస్తాం మనం. ఏంటంటే మనకంట ముందు ఆయన నడిచి వెళ్ళడం నేను చూస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. కారు ఎంత స్పీడ్గా నడుస్తుందండి, ఒక మనిషి నడవాలంటే అసలు నడవలేరు, అందుకోలేరు. కానీ ఆయన ముందుగా నడుస్తున్నట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో ఆయన ఉండబట్టే, ఆయన దూతలు ఉండబట్టి ఈ దినాన్ని మనం సజీవులుగా బ్రతికున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క గొప్ప దేవుడు గొప్ప త్యాగం చేసి తిరిగి లేచాడు. మీరు ఎందుకు వెతుకుతున్నారు? అక్కడ ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచాడు. మనం ఎలా నమ్మగలుగుతాం? అనేక మంది అన్యజనాంగాలు ఈరోజు విశ్వాసం ఉంచుతున్నారు. ఏంటి, నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింది కాబట్టి ఆయన నిజంగా దేవుడు. అంటే నా గొప్ప కార్యం జరిగిందంటే బ్రతికుంటేనే చేస్తాడు ఆయన. చచ్చిన వాళ్ళు ఎలా చేస్తారు? ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడగలుగుతున్నాం. ఆయన జీవించుండబట్టి కొంతమందికి దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన జీవిస్తున్నారు. కొంతమంది అనేకమైన విషయాలు వారి జీవితాల్లో జరిగిన వారు మరి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఈయన యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశారు అంటే ఏమయ్యారు? ఆయన ఏమని చెప్పగలుగుతున్నారు వీళ్ళు? వారి జీవితంలో ఆయన ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇక్కడ కూడా అంటున్నారు, మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలుసు అని ఆ దూత చెబుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? గలిలయకి వెళ్తాం మేము ముందు, అక్కడ ఆయన కనుగొంటాం. గలిలయ అంటే ఏంటండి? గలిలయ అంటే యెషయా గ్రంథం ఒకసారి చూసుకుందాము. యెషయా గ్రంథం, ఆయనకి గలిలయ సముద్రం అంటే చాలా ఇష్టం. తొమ్మిదో అధ్యాయం 1-2 వచనాలు. 9వ అధ్యాయం 1-2 వచనాలు. గలిలయ ప్రదేశం మహిమ గలదానిగా చేయుచున్నాడు. గలిలయ ప్రదేశం ఇటువంటి సముద్ర తీరము. ఇక్కడ ఈ వచనము యేసు ప్రభు వారి గురించి చెప్పబడ్డది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని. ఈ వెలుగెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ గలిలయ ప్రదేశంలో ఎవరుంటారంటే చేపలు పట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం మరి జబదయి కొడుకులు మరి ఇలా చూస్తే వాళ్ళు ఎంత విశ్వాసం అంటే నీతో పాటు చనిపోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి నా కొడుకు నీ కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని పెట్టుకోమని ఆ తల్లి మంచిగా పెంచింది పిల్లల్ని ఇద్దరిని. ఏంటంటే యోహాన్ని యాకోబుని, జబదయి కుమారులు ఇద్దరిని. మంచి విశ్వాసం, ఇంట్లో ఉండే భక్తి జీవితాన్ని నేర్పించింది. మంచిగా దేవుని వెంబడించే బిడ్డలుగా చేసింది. ఆఖరి నీతో పాటు నువ్వు తాగేది మేము తాగుతామని చెప్పే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు తాగలేరు, అది నా తండ్రి చిత్తం అని చెప్పినప్పుడు వీళ్ళు నిజంగా, యాకోబు అయితే హతసాక్షి అయిపోయాడు. యోహాను కూడా మరి చూస్తున్నాం పద్మాసు దీవుల్లో పరవాసి అయ్యాడని మరి మనం చూస్తున్నాం. అటువంటి మంచి జీవితం గలిలయ ప్రదేశంలో అటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఎక్కువ ఇష్టపడడం ఏంటంటే గలిలయ ప్రాంతానికి నేను అక్కడ మీకు కనబడతానని చెప్తుంటారు. 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటంటే,
ఈ విధంగా గలిలయ ప్రాంతంలోకి నేను వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. వాళ్ళు చాలామంది గలిలయ ప్రాంతానికి వెళ్ళారు. అనేకులు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన లేసే, రోగులు బాగయ్యాయి, దెయ్యాలు పోయాయి. ఇలాంటి అద్భుతాలు అనేకమైనవి జరిగాయి. యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళేవారు. ఇలాగా చూస్తే అన్యజనులు అక్కడ విశ్వాసం ఉంచారని చెప్తున్నారు. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవులు అనబడిన వాళ్ళకి విశ్వాసం చచ్చిపోతుంది. ఈ రోజుల్లో విశ్వాసం లేదు, అంతకంతకి అణగారిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మన విశ్వాసం ఏమవ్వాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆయన ఉన్నాడు చేస్తాడన్న విశ్వాసంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో నిజంగా ఆయన అనుభవిస్తాం. మనం అనుభవించడం అంటే ఏంటండి? వస్తువా తినడానికి అని అనుకోవచ్చు. మనలో ఉంటాడు ఆయన, మనలో ఉంటాడు. అనుభవం అంటే అది మనలో ఉండి ఆయన కార్యాలు మనం చూస్తాము. అనుభవాలు గుండా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని వదలకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త చూసుకుందామండి ఒకసారి. 16వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి నొద్దకు పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలైన మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసును గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి చాలు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేడు, ఆయన మీతో చెప్పాడు నేను చనిపోయి ఏంటండి 3వ దినాన్ని తిరిగి లేస్తాను అనేక సార్లు ఆయన చెప్పారు. అనేక సార్లు అనేక మందితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడైతే వారి విశ్వాసాన్ని ఇంకా బలపరిచాడు. కొంతమంది నమ్మలేదు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వారు బయటకు వచ్చి విస్మయం ఉంది, వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ఇంకా ఏడుస్తున్నారు, యేసుప్రభు చనిపోయారని. కానీ ఆమె చెప్పిన మాట వినలేదు. కానీ ఆయన చెప్పినట్టే ఆయన సిలువ వేయబడి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రపంచంలో ఒక మానవుడు దేవుడు అవ్వడం, ఒక మనిషి దేవుడు అవ్వడం. చాలామంది ఏంటంటే నువ్వు దేవుడు అంటున్నారు. మనిషి ఎప్పుడూ కూడా దేవుడు కాదు. ఎందుకంటే మనిషి పాపం చేత పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి దేవుడైతే మాత్రం కాడు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. చేత్తో చేసుకుని ఏవి కూడా దేవుళ్ళు దేవతలు కాదు. ఏంటండి అన్నీ చేసి నేను చూశాను కానీ ఏవి కావు. కానీ యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా తిరిగి లేచి వచ్చారాయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం ఆ 7 దెయ్యాలు పట్టుకొని భయంకరంగా ఉన్న స్త్రీ మారిపోయి ఆయన్ని ఆఖరి దాకా విడిచిపెట్టలేదు. విశ్వాసం అంటే అలాగ మధ్యలో వదిలేయడం. ఏంటండి మా బంధువులు ఉన్నారండి, వాళ్ళ కోసం బ్రతకడం, వాళ్ళు మాట వినకపోతే వాళ్ళు ఊరుకోరండి. ఇలాంటివన్నీ కూడా దేవుని దగ్గర నప్పవు. ఏంటంటే దేవుడుగానే ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన బ్రతుకున్నాడు. ఆయన ఏదైనా మేలు చేస్తే అప్పటికి ఆయన కొరకు పొగడ్డం, ఆయన కొరకు సాక్ష్యం చెప్పడం ఇంకా అయిపోయింది అంతే. మళ్ళీ ఏం చేస్తారు? బంధువుల దగ్గరికి వెళ్ళేసరికి బంధువులు కనబడతారు. అప్పుడు అలా కాదు. నీ ప్రాణం పోయినప్పుడు ఆయన నిన్ను బ్రతికించాడు కాబట్టి ఆయన కొరకే బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణం పోయింది చచ్చిపోతావని నేను చెప్పినప్పుడు నువ్వు ఇంకేముంటావు? మనిషివి భూమి మీద ఏముండగలుగుతావు? నీవు ఉండడానికి ఆస్కారం లేదు. కానీ ఆయన నిన్ను బ్రతికించాడు కాబట్టి ఆయన కొరకు నీవు బ్రతకడం నేర్చుకోవాలి. ఆయన జీవిస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు. చనిపోయినా బ్రతుకును. చనిపోతే ఎలా బ్రతుకుతారండి? చనిపోతే బ్రతుకుతారు.
దశలోని పత్రిక మనం అనేకసార్లు చూసుకున్నాం. ఏంటండి, నిలుచున్న వాళ్ళు కూడా చూస్తుండగా, అందరూ చూస్తుండగా ఏం చేస్తారు, వాళ్ళు కూడా పరలోకానికి ఎత్తబడతారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, అనేకుల జీవితాల్లో జరిగాయి. ఆయన చనిపోకముందు లాజరును లేపాడు. ముందు లాజరు చనిపోయిన తర్వాత ఈయన శిలువ మరణం పొందారు, తర్వాత ఈయన లేచారు. కాబట్టి ఇవన్నీ గుర్తులు ముందే చూపించారు. నేను దేవుడినని ఆయన ముందే చెప్పారు. చెప్పినట్లుగా ఆయన చేశారు. మన జీవితాల్లో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం అనేక మంది జీవితాల్లో, వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చాడు. అంటే ఆయన బ్రతికే ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కరిలో ఆయన బ్రతికుండి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆయన జీవిస్తున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. ఇది నమ్మడం నేర్చుకోవాలి. విశ్వాసం ఏంటంటే, బలమైన విశ్వాసం ఉండాలి. ఏది ఎవరు చెప్పిన ఇది అవ్వదు, ఇది జరగదు అంటే నమ్మకూడదు. ఇది జరుగుతుంది అని నీవేం చెప్పాలి, ఇది జరుగుతుంది, ఇది జరగకుండా ఉండదు, ఇది జరుగుతుంది అని నీవేం చేయాలి. ఒకసారి అంటే నువ్వు 10 సార్లు అనాలి. దేవునికి మహిమ కలుగునుగా అంటారా చెప్పండి గట్టిగా. వాళ్ళు ఒక్కసారి జరగదంటే 10 సార్లు అదే మాట జరుగుతుందని జరిగిపోతుంది. ఆ 10 సార్లు అనేలో కూడా జరిగిపోతాయి కొన్ని కార్యాలు. మీ హృదయంలో ఆలోచించుకుంటే జరుగుతాయి కొన్ని కార్యాలు. ఆయన బ్రతికున్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన శిలువ మరణం పొందాడు. నిజమే, మనందరి కొరకు గొప్ప త్యాగము యాగమే చేశాడు. ఆయన ఒక యజ్ఞ పశువులాగా మనందరి కొరకు బలైపోయాడు. కానీ తిరిగి లేచాడు, ఈ భూ ప్రపంచాన్ని చేశాడు. తర్వాత ఆకాశాన్ని భూమిని చేసినటువంటి దేవుడు తిరిగి లేచాడని నమ్మడం నేర్చుకోవాలి. మీ జీవితాలు అనేకమైన అద్భుతాలు మీరు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాట చెప్తున్నా ఆవిడ, చెప్పినా వాళ్ళు నమ్మలేదట. వాళ్ళు ఏడుస్తున్నారు, యేసుప్రభు చనిపోయారని ఏడుస్తున్నారు. కానీ చెప్పినా లేచాడు అతను. ఆయన లేచాడు, గలిలయలోకి వెళ్తున్నాడు. ఆయన చెప్పినా నమ్మలేదు వాడు. కొంతమంది అటువంటి మూర్ఖులు ఉంటారు. కాబట్టి వేరే రక్షణ పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట చూసుకుందాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 56, 5, 6, 7 వచనాలు. ఇక్కడ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని చెప్తున్నారు. ఆఖరు దాకా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి? స్త్రీలే ఉన్నారు అక్కడ. కొంతమంది పురుషులు ఉన్నారు. ఏంటండి, వీళ్ళు ఏం చేశారు? ఆయన ముందు నుంచి వెంబడిస్తున్నారు. ఏనాడైతే దెయ్యాలు పోయాయో యేసు ప్రభువును వదలలేదు. ఏంటండి, మరియా, మగ్దలేను మరియా, వేరొక మరియా, తర్వాత క్లోపా భార్య, తర్వాత సలోమి, వీళ్ళు ఏం చేసేవారు? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిచర్య, శిష్యులకి ఆయనకి వంట చేసి పెట్టేవారట. వేరే ఒక దైవ సేవకుడు చెప్తే నేను విన్నాను, ఇందులో రాయబడలేదు. కానీ ఆ విధంగా యేసు ప్రభు వారే అనేకులకి ఆహారం పెట్టారు. 5 రొట్టెలు 2 చేపలు చూస్తే ఆయన మొత్తం 7,000 మందికి 12,000 మందికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. 5,000 మందికి పెట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మహాత్మ్యము గల మహారాజు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో నుండి వెతుకుచున్నారు? సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు. ఇంకా యేసు ప్రభువారు ఇంకా వినరు. మా ప్రార్థన జవాబు రాలేదు. చాలామంది అంటారు మా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఏంటండి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, జవాబు రావట్లేదు. ఒక గొప్ప కార్యాలు మీరు చూడడానికే మీకు జవాబు రావట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 30 సంవత్సరాలైంది, యేసేపుకు జవాబు అప్పుడు వచ్చింది. ఏంటంటే 100 సంవత్సరాలైంది, 99 సంవత్సరాలైంది, అబ్రహాముకు అప్పుడు జవాబు వచ్చింది. చాలామంది జీవితాల్లో ఏంటండి 30, 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చాలామందికి జవాబు వచ్చింది. ఆ జవాబులు ఎలాంటి అంటే తిరుగులేని జవాబులు. ఇక తిరుగంటే లేదు. ఈయన నిజంగా ఉన్నాడని వారి జీవితాల్లో చూసినటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు అవి. నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఆ యేసు ప్రభు వారి దయ వలన నేను బ్రతుకున్నానని చెప్తున్నారంటే తిరుగులేనటువంటి సాక్ష్యము. కాబట్టి నమ్మడం నేర్చుకోవాలి, విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. విశ్వాసంలో చెదిరిపోకూడదు, విశ్వాసంలో నిలబడాలి. ఎప్పుడైతే నిలబడతామో దేవుని కార్యాలు చూడగలుగుతాం. అలాగా వీళ్ళు విశ్వాసం ఉంచి ఆయన లెగిస్తాడని చెప్పారు. మేము నమ్ముతున్నాము, దీనికి మేము సాక్షులు అని పేతురు, యోహాను కూడా చెప్తున్నారు.
అపోస్తుల కార్యంలో మేము సాక్షులమి, మీరు సిలువ వేశారు, మన పితరుల దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులు అని వారు సాక్ష్యాలు చెప్తున్నట్లుగా పేతురు యోహాను గురించి మనం చెప్పబడి ఉన్నాయి, మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మా కంటితో చూసాము, ఆయన సిలువ వేయబడ్డం మా కంటితో చూసాము, ఆయన సమాధిలోకి వెళ్ళడం మాకు తెలుసు, తిరిగి లేచిన సంగతి కూడా మాకు తెలుసు, దానికి మేము సాక్షులము. మా బ్రతుకులు బాగుపడ్డాయి, అనేక మంది బ్రతుకులు బాగుపడ్డాయి, అనేకులు తిరిగి లేచారు. చనిపోతాం అనుకున్నారు, చచ్చిపోతాం అనుకున్నాం, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. అయ్యా బట్టలు లేవు, తిండి లేదు, ఏంటండి ప్రజలంత భయంకరమైనటువంటి బంధువులు మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు, అయితే దేవుడు నన్ను విడిపించాడని అనేకమైన సాక్ష్యాలు మన జీవితాలు మీ అందరిలో ఉన్నాయి, మాలో ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. అవునా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొడతారు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమంది లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. గలిలయ అంటే ఏంటంటే, ఇదిగోండి నేను పాపుల కొరకు వచ్చాను, నేను పాపులకి రక్షకుడిని, రోగులకి వైద్యుడిని, నేను మాట్లాడే దేవుడిని, పాపులకి రక్షకుడు, రోగులకి వైద్యుడు. కాబట్టి పాపం చేస్తున్న వాళ్ళని పట్టుకోవడానికి ఆయన గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఆ భయంకరమైనటువంటి మనుషులు, వాళ్ళు కూడా వారి జీవితంలో దేవుడు లేడు, అసహ్యమైన జీవితం, నిరీక్షణ లేదు, ఏంటంటే ఒక విశ్వాసం లేదు, ఎవరు మమ్మల్ని రక్షిస్తారు అన్నటువంటి ప్రదేశం అది. నేను మిమ్మల్ని రక్షిస్తానని గలిలయ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ప్రతి దాంట్లో 4 సువార్తల్లో కూడా గలిలయ అని చెప్తూనే ఉంటారు. ఒక మనిషి రక్షించబడడం ఆయనకి ఇష్టము, ఒక పాపి రక్షించబడము ఆయనకి ఇష్టము. అందుకోసం ఆయన సిలువ వేయబడి ఆయన రక్తాన్ని కార్చారు. నా రక్తం ద్వారా వాళ్ళు పాపాలు కడగబడాలి, నేను తిరిగి లేచినట్లుగా వారు కూడా జీవించాలి అని ఆయన ఉద్దేశం. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, చనిపోయినా తిరిగి బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం చూసుకుందామండి, 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఇక్కడ మార్త అడుగుతుంది, ఆయనతో అంచె దినమందు పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. యేసు ప్రభుకి చెప్తుంది, ఎప్పుడు అంత్యకాలంలో అలా జరుగుతుందని చెప్తున్నారు. ఆవిడ చెప్తుంది, అయ్యనేమంటున్నారు అక్కడ. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. నమ్ముచున్నావా అంటే ఇప్పుడు చేయబోతున్నారు ఆయన. ఈవిడి ఎప్పుడో చచ్చిపోతే మేము లెగిస్తాం అనుకుంటుంది, కానీ ఇప్పుడు లాజర్ను లేపవలసి ఉంది కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుతున్నావా అంటున్నారు. ఒక దగ్గర కన్నీరు కూడా కార్చారు. 40వ వచనం చూస్తే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆ పై వచనం 39, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అనెను. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ముందు ఆయన కన్నీళ్లు కారుస్తారు. ఎందుకంటే చుట్టూ ఉన్నవారి వల్ల ఈ మాటలు చెప్తున్నాను. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, 35వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వారి అవిశ్వాసం రోజు కూడా ఆ కుటుంబంతో ఉండేవారట. అంటే అంతకుముందు లాజరు చనిపోకముందు మార్తా, మరియా, లాజరు వాళ్ళ కుటుంబం అంటే దేవునికి ఇష్టం. అయితే కొన్నిసార్లు ఏం చేశారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇంట నుండి బయలుదేరి సముద్ర తీరాన కూర్చున్నారట. అక్కడ ఎందుకు? ఈ ఇంట్లో భక్తి తక్కువైపోయింది, మనిషి ఆయన ఉన్నారు కదా, అందుకని ఇంట నుండి వెళ్ళిపోయి ఆయన మరలా సముద్ర తీరాన కూర్చున్నారని అక్కడ రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చనిపోయిన వారు లెగుస్తారు. ఆయన యందు ఉన్న వాళ్ళే
ఏంటంటే అందరూ కాదు, కొన్ని అద్భుతాలు దేవుడు ఆయన చనిపోయినప్పుడు ఎవరు లేచారండి? సమాధులు తెరవబడ్డాయట, చాలామంది వారిని చూశారట. ఏంటండి ఇక చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే దేవుడైనటువంటి యెహోవా గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే అధ్యాయం 5వ వచనం చూసుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయవాటినెల్లను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగపరుచును. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన చెప్తున్నారు ఏమని? ఎలాగైతే తండ్రి లేపాడో కుమారుడు కూడా అలాగే లేపుతాడు. విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు అని చెప్తున్నాడు. కుమారుడు కూడా తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. చాలామంది వీళ్ళు బ్రతుకుతారండి అంటే నమ్మరు. దేవుని వాక్యం ఇక్కడ ఉంది కాబట్టి వాక్యాన్ని నమ్మడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నమ్ముతామో దేవుని కార్యాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం చూసుకుందాం 26వ అధ్యాయం. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం చూసుకుందాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగు చేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి, లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీవారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రాంతాలను సజీవులుగా చేయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉగ్రత గురించి కూడా రాయబడ్డది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? నీ వారి శవములు బ్రతుకును, నా వారి శవములు సజీవములగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక భక్తుడట ప్రార్థన చేసేట, ఆయన చనిపోయాడట. చాలా ఇష్టం అంట ఆయనంటే ఇద్దరు స్నేహితులు. అయితే చాలా ఇష్టమైతే ఆయన కొరకు ఈయన ఏడుస్తున్నాడు. ఏడ్చి మరి ఏడ్చిన తర్వాత చనిపోయాడు కదా, నేనేం చేయగలను, నేనేమీ చేయలేను, ఈయన బ్రతికించలేను నేను, కాబట్టి ఈయన చనిపోయాడని ఏడుస్తుంటే మధ్యలో ఏడ్చుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. ఒక ఆలోచన ఏమొచ్చింది? నువ్వు జీవించున్నావు కదా, మరి నా యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము గలవారు అవుతారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు ఇతను లేస్తాడని నేను నమ్ముతున్నాను అని నేను ప్రార్థన చేస్తాను. ఈ వ్యక్తిని బ్రతికించమని. ఎవ్వరూ లేరట ఆ వ్యక్తి దగ్గర. చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. అప్పుడు ఆ పరలోకపు జీవం ఆయనలోకి వచ్చి ఆ యొక్క శవం కదులుతుంది. కళ్ళు మూసుకున్నాడు తెరిచి, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడట. చూసారండి? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. పెట్టి చూసుకోలేదేమో తెలియదు కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అవతల వ్యక్తి అడుగుతున్నాడంటే చూడండి ఎంత గొప్ప కార్యమో. సజీవులుగా, మృతులను సజీవులుగా చేయవాడు యెహోవాయే. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతుకుతారు. దేవుని వాక్యం చెప్తుంది, బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతోమంది అలా బ్రతికారు, ఎంతోమంది బ్రతికారండి అలాంటి వాళ్ళు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఇలాగా నేను అనుకున్నా, నిజంగా బ్రతుకుతాడా ఇతను అని అనుకున్నాడు. ఆలోచన మాత్రమే దేవుడు కలగజేశాడు. ఏమని? ఏడుస్తున్నాడు పాపం అతని కొరకు.
ఆలోచన కలగజేసి అప్పుడు చెప్తున్నాడు, అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా నీవు నిత్య జీవం కలిగిన వాడు, జీవాన్ని పంపించని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ మనిషి బ్రతికాడు. అంటే నీ వారి శవాలు బ్రతుకుతాయి, నా వారి శవాలు బ్రతుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మడం నేర్చుకోవాలి. చాలామంది చాలాయిందండి ఈ మాటలు చెప్తున్నారు కానీ జరగలేదు. నువ్వు అనుకోని సమయంలో అది జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అనుకున్న గడిలో అవి జరుగుతాయి. ఆయన జీవించున్నాడు, ఆయన బ్రతుకున్నాడు, ఆయన వస్తాడు, ఆయన లేచాడు, ఆయన వస్తాడు. ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఆశతో ఎదురు చూడాలట. యేసు ప్రభువారు వస్తారని ఆశతో ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇన్ని ఇల్లున్నాయి, ఇవే నాకు చాలు, దీంతో నేను బ్రతికేస్తాను అనుకున్న వాళ్ళకి దేవుడు రారు. వాళ్ళ కోసం రారు. వాళ్ళు భూమిని చూస్తున్నారు, భూమిలో ఉన్న సంపదను చూసుకుంటున్నారు, ఆస్తులు చూసుకుంటున్నారు, ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నారు. ఒకరోజు అవి ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మీరందరూ జాగ్రత్తగా ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మహిమ కొరకు ఎదురు చూడండి. ఆ యొక్క దినాల్లోంచి తప్పించబడతాం. నిన్న ఒక మాట నాతో మాట్లాడారు. ఇర్మియా గ్రంథం చూద్దామండి, 51వ అధ్యాయం 40 నుంచి బాబు చదువుతారు. ఇంకొక మాట చూసుకుని చెప్పకూడదు అనుకుని చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం ఎంత భయంకరమైన మాటలో. మరలా ఏమంటున్నారు, చాలా విషయాలు ఇలా చూశాను కదా నేనంటే, నా తండ్రి నీలో ఉండి మాట్లాడుతున్నాడు, మాట్లాడేవారు మీరు కాదు అని చెప్తాను. 40వ వచనం. ఇక్కడ దేవుడు ఈ వాగ్దానం నాకు చూపించిన తర్వాత చాలా వాక్యాలు ఇలాంటివి చూశాను కదా అని వాక్యం ఇలా తిప్పేసరికి మత్తయి సువార్త 10:20 వచనం వచ్చింది. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు. అమ్మ ఇదేదో గొప్ప కార్యం జరుగుతున్నట్టుంది, భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయనేసి అప్పుడు నాకు అర్థమైంది. ఆ మాటలు ఉంచుకోకుండా నేను బాప్తిసాలు ఇస్తేప్పుడు ఆ విషయాలు చెప్పాను, ఆ మాట చెప్పి చదివించాను కూడా. ఎందుకు? జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. జీవితంలో జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. భయపడడం, దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవుని మాటకు భయపడడం నేర్చుకోవాలి. నా జనులారా, అక్కడ పిలుస్తున్నాడు కొంతమందిని ఆయన, నా జనులారా అని కొంతమందిని పిలుస్తున్నాడు. నా జనులారా 45, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. మీ ప్రాణాలు రక్షించుకొనుడి. ఇది దేవుని మాట. డబ్బు రక్షించదు, దేవుడు మనుషులు రక్షించరు కానీ దేవుడు రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నేను నాతో మాట్లాడిన మాట ఏమై 10వ అధ్యాయము 20వ వచనం మత్తయి సువార్త. మీ తండ్రి ఏంటండి మీలో ఉండి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. అది దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని దేవుడు ప్రార్థన విజ్ఞాపనలు ఆఖరు కాలంలో ఉన్నాం కాబట్టి ఎడతెగని ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదల ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, ఇవన్నీ మనం చెయ్యాలి. దాన్ని బట్టి మీ ప్రాణాలు ఉంటాయి, నిత్యత్వంలో ఉంటారు, నిత్యము జీవించడానికి. ఏంటంటే 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కానీ నిత్యము జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి విశ్వాసం ఉంచడం, తిరిగి లేచాడని నమ్మడం, మన కార్యాలన్నీ ఆయన చేస్తాడు అని విశ్వాసం ఉంచడం, దాని ప్రకారం ఎప్పుడైతే జీవిస్తారో దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. ఒక్క మాట చదువుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 11. హల్లెలూయా. నిజంగా ఈవిడెంత ధన్యురాలు. యేసు ప్రభువారు ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళకముందే ఆ కన్నీరు ఆపేసింది ఆయన్ని. ఏంటండి, ఒక గుడ్డివాడు ప్రార్థన చేస్తుంటే దావీదు కుమారుడు అంటే సృష్టికర్త అక్కడ ఆగిపోయాడు. ఈవిడ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే సృష్టికర్త తండ్రి దగ్గరికి వెళ్ళకుండా అక్కడ ఆగిపోయాడు. నిజానికి ఏం చేయాలి? ఆయన శిలువ మరణం, ఆయన గాయాలు, ఆయన పాదాల్లో గాయాలు, ఆయన శిరస్సులో గాయాలు, ఇవన్నీ తండ్రి చూడాలి. కుమారుడు ఎంత బాధపడ్డాడో అనేసి ఆయన దగ్గరికి ఎక్కుపోకముందు ఈమె కనబడ్డాడంటే ఎంత ధన్యురాలు ఈవిడే. అటువంటి స్థానం మనకు లేదే. చాలా కళ్ళంటి నీళ్ళే వచ్చినాయి నిన్న. నిజంగా ఎంత భాగ్యం ఈవిడికి, ఎంత భాగ్యం ఈవిడికి. అక్కడ ఉండి యేసు ప్రభువును కంటితో చూసి ఆయన ఏమని చెప్తున్నాడు, మరియా అని పిలుస్తున్నాడు. వారి సంభాషణ అలాగ ఉండేది. అంటే ఆత్మీయ జీవితంలో ఏంటి అటువంటి సంభాషణ ఉండేది. ఆమె కూడా ఎంతో ప్రేమించింది. ఒక మగ వ్యక్తిని ఎత్తుకోవాలంటే ఎంత ఇది ఉండాలి, బలం ఉండాలి.
కానీ నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఎలాగోలాగా ఎత్తుకెళ్ళిపోతాను, ఆయన ఇచ్చేయమని అడుగుతున్నాను. ఎంత మంచి మనస్సు! దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా సరే మన జీవితాల్లో ఆయన కలిగే ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుని, తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురిని కూడా కలిగి ఉండాలి. ముగ్గురు ఒకటే, విడదీస్తే 3 విధాలుగా వారు పనిచేశారు. తండ్రి అయిన దేవుడు పురాతన కాలంలో పనిచేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి. కొంతకాలం అయ్యేసరికి ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మధ్యస్థం ఎప్పుడైతే తీసేస్తాడో సాతానుడు సరాసరి ఎంటర్ అవుతాడు. అప్పుడు వాడితో మనం చేయలేము. మధ్యస్థం ఉండగానే మనం కూడా వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తిమోతిలోనే ఎక్కడ ఉంటుంది, మధ్యస్థం తీసేస్తే అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాడు ఏం చేస్తాడు, పైకి వచ్చేస్తాడట, పైకి బాహాటంగా. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, ధైర్యంగా ఉండాలి. మనకు దేవుడు ఉన్నాడు. ఒక రాజకీయ నాయకులు కాదు, లేకపోతే ఈ లోకాన్ని ఏలుతున్న వాళ్ళు కాదు, లేకపోతే మన ఇంట్లో బలవంతులు కాదు, మరి ఏ విధమైనటువంటి మనుషులు కాదు. కానీ ఆయన ఉంటే చాలు, మీరు బ్రతుకుతారు. ఆయన ఉంటే. ఇది నేర్చుకొని ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పాతి పెట్టబడిన దాకా కూడా ఈ విషయాల్లో విశ్వాసం, నమ్మకాన్ని, పరిశుద్ధత ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన మనల్ని విడిచిపెట్టడు. నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఎంతమందో తల్లులు, మంచిగా చూసుకున్న తల్లులు ఉన్నారు, చూడలేని తల్లులు ఉన్నారు. ఏంటండి, ఇలా భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. మా తల్లిదండ్రులు నా కోసం చనిపోయారు, క్లియర్గా నా కోసం చనిపోయారు మా తల్లిదండ్రులు. ఏంటండి, లోకానికైతే వాళ్ళు మంచోళ్ళు కారు. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తారు. రూపాయిది ఏంటండి 3 రూపాయలకి అమ్మేవారు మా నాన్నగారు. పిల్లలు చూడడం విషయంలో చాలా మంచిగా ఉండేవారు. ఇది దేవునికి నప్పదే, ఇది దేవుని మమ్మల్ని బాగా చూసుకున్నారని మేము చెప్తున్నాం. కానీ దేవుని విషయాల దగ్గరికి వస్తే అక్కడ చెల్లదు. అక్కడ అది పాపం కాబట్టి దేవునికి ఇష్టం ఉండదు. దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండరు. కానీ నా కొరకు చనిపోయారు. మా నాన్న చనిపోయారు, అమ్మ కూడా, నాన్న మా ఒడిలో చచ్చిపోయారు, అమ్మ నా కోసమే చనిపోయింది. అందుకే నీ తల్లైనా మరుచును కానీ నేను మరువునని వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్పవాడు. నేను అదే మాట్లాడుతాను. ప్రభువా, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఎలాగా అని నేను ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఈ మాట వస్తుంది, నీ తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఆ మాటతో కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆయన బ్రతికున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించి విశ్వాసాన్ని వదలకండి. ఆయనకి ఇష్టం లేని పనులు మీరు చేయకండి. బైబిల్ చదవండి, బైబిల్ వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు మీరు నిత్య జీవం కలిగిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందామండి. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే ఫలిస్తుంది. ఆ బ్రతుకులు మాకు దయచేయండి దేవా. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో ఉంచండి ప్రభా. మేము ఫలించాలన్న ఆశ కలిగించండి. మీతో అంటుకట్టబడ్డానికి సహాయం చేయండి. జీవితాంతం మా జీవితాలు ముగిసిన దాకా కూడా మీతోనే ఉండాలన్న ఆశ కలిగించండి. మాకు దయచేయండి, వాళ్ళకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు మా ప్రభా. నేను కోరుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీరుండండి. మీరు తిరిగి లేచారని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీరు మృత్యుంజయుడు అని తెలుసుకోవడానికి కృప దయచేయండి నాయన. నీకు వందనాలు నాయన. మరణం కలిగినటువంటి దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు దేవా. మరణం మీద ప్రభుత్వం చేయటానికి వీలు లేదని హెబ్రీల్ పత్రికలో చెప్తున్నారు మీరు దేవా. మరణ శాసనాన్ని రాసినవాడు బ్రతికుంటేనే కానీ అది చెల్లదని చెప్పిన దేవుడు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కోట్లాది వందనాలు నాయన. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరిలో ఈ వాక్యాన్ని ఉంచండి. పరిశుద్ధమైన జీవితాలు నాయన, మాట వినే జీవితాలు, లోబడే జీవితాలు దయచేయండి. మీరు తోడైండి నడిపించండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.